హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈరోజు అతి త్వరలో తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్, విఆర్ఓ నోటిఫికేషన్, దీనికి సంబంధించిన అప్డేట్ గురించి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీని విఆర్ఓగానే రావచ్చు, లేదా గ్రామ ప్రజా పరిపాలన అధికారి అయినా అనే నోటిఫికేషన్ రావచ్చు. ఏదొచ్చినా కానీ గ్రామంలో చేయాలి, ప్రతి విలేజ్లో అనేది ఒక పోస్ట్ అనేది ఉంటుందంట. దీనికి వచ్చేసి 10,954 వేకెన్సీస్ అనేది రాబోతున్నాయి. ఓకే, 10,954 వేకెన్సీస్ అనేది రాబోతున్నాయి. అలాగే దీనికి ఎగ్జామ్ వచ్చేసి టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తే మాత్రం లాస్ట్ టైం లాగానే 75 మార్క్స్ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 75 మార్క్స్, అలాగే జీకేజీఎస్ అనేది 75 మార్క్స్ రావచ్చు, అంటే 150 మార్క్స్ రావచ్చు. సో ఏదైనా చేంజ్ చేస్తే 1 or 2 సబ్జెక్ట్స్ చేంజ్ చేసినా మిగతా సబ్జెక్ట్ మాత్రం అవే ఉంటాయి. ఏ సబ్జెక్ట్ చేంజ్ చేసినా మీకు తెలిసిన సబ్జెక్ట్సే ఉంటాయి. అలాగే దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటుంది, లేదంటే డిగ్రీ ఉంటుంది. ఇంటర్ ఉంటే ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఇద్దరు రాసుకోవచ్చు. ఇంటర్ అలా ఇచ్చినట్టయితే అందరికీ బెనిఫిట్ అవుతుంది. సో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్కి ముందు జాయిన్ అయితే మాత్రమే మీకు క్లాసెస్ అయిపోతాయి, ప్లస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయితే మాత్రం హడావుడిగా క్లాసెస్ అయిపోతాయి, మీకు టైం అనేది ఎగ్జామ్ రాయడానికి ఉండదు. సో మీరు డైరెక్ట్గా ఆ ఎగ్జామ్ రాస్తారు, కానీ ఇక్కడ ప్రిపరేషన్ అనేది టైం ఉండదు. ఇంకో విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కొన్ని వీడియోల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్లో, కొన్ని షార్ట్స్లలో చెప్తుంటారు ఏమంటే, నేను ఈ బుక్ చదివితే మీకు ఇన్ని మార్కులు వస్తాయి, ఈ బుక్ చదివితే నీకు 40 మార్కులు వస్తాయి, 50 మార్కులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఓకే, బుక్ చదివితే 50 మార్కులు వస్తాయి, ఆ బుక్ మీద నీకు సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది అది ఆలోచించాలి కదా. అథమెటిక్ చెప్తారు ఈ బుక్ లో నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయి, బాగానే ఉంది అని బుక్స్ ఆ మార్క్స్ వస్తాయి, కానీ ఆ బుక్ లో నీకు ఎంతవరకు సబ్జెక్ట్ వస్తుంది, ఆ మోడల్ నువ్వు ఎలా చేయగలవు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ రాకపోతే మాత్రం నీకు ఆ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు రావు, 0 మార్కులు వస్తాయి. ఏ బుక్ చదివినా కానీ ఆ బుక్ ఎలా చేయాలి, ఆ క్వశ్చన్ చూడడం ఎలా చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? నీ క్లాసెస్ మీద అవగాహన ఉండి, ఆ క్వశ్చన్ మీద అవగాహన ఉండి చేయగలుగుతావు. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? కోచింగ్ తీసుకోవాలి. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి. అంతేగాని ఆ బుక్ చదివితే మాత్రం 50 మార్కులు వస్తాయి, ఈ బుక్ చదివితే 20 మార్కులు వస్తాయి అని చెప్తూ ఉంటారు, అవి నమ్మకండి. ఏ బుక్ చదివినా కానీ ఆ బుక్ లో మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ఆ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయగలుగుతారు, ఓకే, ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయగలగాలి, అటువంటిది మీకు మైండ్లో వెంటనే రావాలి. అలా రావాలి అంటే మీకు కోచింగ్ తీసుకోండి. అంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు కోచింగ్ తీసుకోండి, అవగాహన ఉండి ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకో విషయం, విఆర్ఓకి సపరేట్ కోచింగ్, పోలీస్ సపరేట్ కోచింగ్, గ్రూప్స్ సపరేట్ కోచింగ్, ఇటువంటివి చెప్తూ ఉంటారు. ఏమి మీరు అలా కోచింగ్ దానికి సపరేట్ దీనికి సపరేట్ తీసుకొని మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. విఆర్ఓ పేపర్ చూసాం, విఆర్ఓ పేపర్ కూడా గ్రూప్స్ లెవెల్లోనే ఇచ్చాడు. పోలీస్ పేపర్ అలానే ఉంటుంది, గ్రూప్ 2 పేపర్ అలానే ఉంటుంది, 3 పేపర్ అలా ఉంటుంది, 4 పేపర్ అలానే ఉంటుంది. అన్ని పేపర్స్ సేమ్ లెవెల్ క్వశ్చన్సే ఇస్తున్నారు. సో మీరు ఏ కోచింగ్ ఒక్కసారి తీసుకుంటే అన్నిటికీ రాసుకోవచ్చు. అంతేగాని సపరేట్గా గ్రూప్స్ జాయిన్ అయ్యి దానికి ఒక 20,000 తీసుకుంటారు, విఆర్ఓ ఒక 10,000 తీసుకుంటారు, పోలీస్కి ఒక 12,000 13,000 తీసుకుంటారు. ఇలా రకరకాలుగా కోచింగ్ ఫీజెస్ అన్నీ ఉంటాయి. ఇది అనేది మీరు వదిలేయండి. మీరు దేనికి తీసుకున్నా కానీ అదే లెవెల్ కోచింగ్ ఉంటుంది ఇక్కడ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో. సో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చింది మాత్రం జాయినింగ్ అయితే మీకు ఏమవుతుంది, క్లాసెస్ మాత్రమే అవుతాయి. సో ఈ నోటిఫికేషన్స్కి ముందుగానే మీరు క్లాసెస్ విన్నట్టయితే ఒక అవగాహన లేని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, ప్లస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కూర్చొని చదువుకోవచ్చు. చాలా టైం ఉంటుంది, ఎందుకంటే క్యాలెండర్ ఇయర్ అనేది తెలంగాణలో ఆల్రెడీ ఇచ్చాడు. ఒకవేళ 1 month 2 months ఒక పోస్ట్ పోన్ అవ్వచ్చేమో ఒకవేళ నోటిఫికేషన్ రావటం, కానీ నోటిఫికేషన్ రావటం మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుంది. ఓకే, ఇది అనేది మీరు చూసుకోండి. సో ఏ బుక్ చదివినా మాత్రం ఆ బుక్ లో మీకు సబ్జెక్ట్ అనేది వస్తేనే ఆ బుక్ చేయగలరు. ఓకే, బ్లైండ్ గా ఆ క్లాసెస్ తింటాం, ఈ క్లాసెస్ తింటాం, ఓకే, ఆ బుక్ తీసుకొని ప్రిపేర్ అయితే మీకు రాదు. సబ్జెక్ట్ వస్తేనే మీకు ఏదైనా చేయగలరు. అలాగే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మీకు ఎవ్రీడే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. మధ్యలో 1 hour టాపిక్ టెస్ట్లు ఉంటాయి. అయిపోయిన సబ్జెక్ట్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు అన్ని సబ్జెక్టులు అయిపోయిన వాళ్ళకి మోడల్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్ అయిపోయిన వాళ్ళందరికీ మోడల్ టెస్ట్లు ఉంటాయి. ముందుగానే టాపిక్ టెస్ట్లు పెడతాము, అలాగే తర్వాత మీకు సబ్జెక్ట్ సిలబస్ అయిపోయిన వాళ్ళకైతే మోడల్ టెస్ట్లు పెడతాం. అందుకనే ఎవరైతే ముందొచ్చి జాయిన్ అయ్యి వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మోడల్ టెస్ట్లు రాసుకుంటే రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్ అయినా
చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ గ్రూప్ 4 చూడండి, గ్రూప్ 2 చూడండి, గ్రూప్ 1 చూడండి, అలాగే ఏదైనా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 150 మార్క్స్ ఉన్నది విఆర్ఓ, 150కి 150కి ఎవరికి రావు. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు కూడా 130 రావచ్చు, 140 రావచ్చు, 120 రావచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని సబ్జెక్టు చదవటం కాదు, అన్ని సబ్జెక్టులలో ఎలా చదవాలి, లాజిక్ ఎలా చదవాలి, తెలివిగా ఎలా చదవాలి, అలా చదివితేనే మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఇది మాత్రం మీరు చూసుకోండి. గ్రూప్ 4లో ఎన్ని వచ్చినాయి, 300 అబోవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఎందుకు 450కి, 600కి ఎన్ని వచ్చినాయి, 430 ప్లస్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. 430 వచ్చిన వాళ్ళకి టాప్ ర్యాంకర్ లో ఉన్నారు. సో కింద ఉన్న వాళ్ళందరూ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు కూడా ర్యాంకర్ లో ఉన్నారు, వాళ్ళకు జాబ్లు వస్తాయి కొంతమందికి. సో ఒక విధంగా చెప్పాలి అంటే మీరు ఒక సిస్టమేటిక్ ప్రకారం చదివితేనే మీకు జాబ్ వస్తుంది. మీకు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుందో అది బాగా చదవాలి. అవగాహన లేని సబ్జెక్ట్ కొన్ని మార్క్స్ తెచ్చుకునే విధంగా చదవాలి. అలా చదివితేనే మీకు జాబ్ వస్తుంది. అన్ని సబ్జెక్టులు ముందేసుకొని చదివితే జాబ్ రాదు. ఓకే, ఎవ్రీ మండే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు టాపిక్ టెస్ట్లు, క్లాస్ రూమ్ కోచింగ్, కూర్చొని చదువుకోవడానికి లైబ్రరీ ఉంటుంది. అలాగే మీకు మోడల్ టెస్ట్లు కూడా పెడతారు. విఆర్ఓకి వచ్చేసి ఒక 30 to 40 మోడల్ టెస్ట్లు పెడతారు మీకు. అలాగే టాపిక్ టెస్ట్లు ఉంటాయి. ప్రతిదీ మీకు ఇక్కడ అప్డేట్ గా ఉంటుంది. సో ఈ ఛాన్సెస్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్ జాయిన్ అయితే అన్ని నోటిఫికేషన్స్ రాసుకోవచ్చు. రాబోయే పోలీస్ నోటిఫికేషన్స్ కి, అలాగే గ్రూప్ నోటిఫికేషన్ కి ఏదైనా అదే సబ్జెక్ట్ ఉంటుంది, అదే ఫ్యాకల్టీ వచ్చి అదే లెవెల్లో చెప్తారు, అదే లెవెల్లో ఎగ్జామ్ పెడతారు. సో మీకు ఇటువంటి ఛాన్సెస్ అనేది ఎక్కడ రాదు. ఓకే, ఎవరైనా అడ్మిషన్ తీసుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఫస్ట్ 15 మెంబర్స్ కి ఫీజు అనేది చాలా తగ్గించి తీసుకుంటున్నారు. ఎంత తగ్గిస్తారు ఏంటి అనేది ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఓకే, మీరు ఈ ఛాన్సెస్ అనేది మీరు చేసుకోండి. తెలంగాణలో త్వరలో క్యాలెండర్ ఇయర్ అనేది రాబోతుంది. ఎప్పుడైనా రావచ్చు, టైం అనేది ఎంతో ఉండదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 months 3 months లో ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. చూసారుగా లాస్ట్ టైం ఎగ్జామ్ వెంటనే పెట్టారు, రిజల్ట్ కూడా వెంటనే ఇచ్చారు. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవటం ఇటువంటి అనేది చాలా తక్కువ జరుగుతాయి ఈసారి. సో ఇది అనేది గుర్తుంచుకొని ఇది అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.